ఇవాళ రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీరు కాంగ్రెస్కి ఓటేయకపోతే సన్నబియ్యం బంద్ చేస్తా, మీరు ఓటేయకపోతే ఫ్రీ బస్ బంద్ చేస్తా, మీరు ఓటేయకపోతే రేషన్ కార్డు తీసేస్తా, ఇట్లాంటి బెదిరింపు మాటలు ఎక్కువ మాట్లాడడంతో ప్రజలలో అసహనం పెరిగిపోయింది. ఉప ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గెలిస్తే మనకి ఏమన్నా డబ్బులు వస్తాయి, పనులు జరుగుతాయి అన్న ఒక ఆలోచన జనాల్లో కూడా ఉంది. సో ఎందుకంటే అధికార పార్టీకి మాత్రమే హామీలు ఇచ్చే దానికి అవకాశం ఉంటుంది, అమలు పరచడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ 2500 ఇవ్వలేదు, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు, ఒంటరి మహిళలకు 4000 లేవు, వితంతుకు లేవు. తర్వాత ఇట్లా ఆయన ముసలైనకి ఇచ్చిండు, నేను ముసలైనకు ముసలమ్మకి ఇస్తానంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇంకా అభివృద్ధి అంటే ఏందో నేను చేసి చూపెడతాను, ఈసారి గెలిపించి చూపెట్టండి, అసలు నగరంలో జూబ్లీహిల్స్ని ఆదర్శంగా తయారు చేస్తాను అని ఆల్రెడీ ఒక హామీ ఇస్తున్నాడు. అభివృద్ధి నిధులు అనేది వరదలు వారిస్తాను అని చెప్తున్నాడు. దానికి నిదర్శనంగా అజారుద్దీని మంత్రి పదవిని కూడా చూపెడుతుంది. అంటే నేను అదే చెప్తాను, 4 నెలల సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వారం రోజుల ఎలక్షన్ల ముందు మంత్రి పదవి ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ అనే సెంటిమెంట్ కూడా ఎక్కడ కూడా దాన్ని గౌరవించినట్టు ఎక్కడ కూడా కనిపించదు. అందుకనే రేవంత్ రెడ్డి అంటేనే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా మరి పేరు తెచ్చుకున్నాడు. నాకు ప్రభుత్వాన్ని నడిపించే స్థాయి కానీ లేకపోతే స్తోమత కానీ శక్తి కానీ సరిపోతలేదని ఆయన ఒప్పుకున్నాడు. హనుమంతరావుడు తులం బంగారం 1,50,000 అయింది, మేము ఎక్కడికి తులం బంగారం లేదు, కిలో బంగారం లేదు. అరే కామెంట్ చేయకరాని ఒప్పుకోవాలి కదా. అంటే ఏంటంటే ఓవరాల్గా ఇళ్ళనే ఉండాలి, దీన్ని ఊడగొట్టాలన్నట్టు కక్కినం కట్టుకున్నట్టు కనబడతా ఉంటుంది. నలుగురు అన్నదమ్ములు మాత్రమే బాగుపడుతుండు. 4 కోట్ల మంది ప్రజలు రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడన్నీ మనం మంచి పని చేస్తారేమని చెప్పి జరగట్లేదు. కాబట్టి 4 లక్షల జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ 4 కోట్ల ప్రజలకు ఒక ఏమంటారు, ఒక సందేశాన్ని పంపించడానికి ఉంటుంది. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాదిగ జాతి ఆత్మగౌరవం, సంచలనాలకు మారిపేరు తాటికొండ రాజయ్య గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలు, స్టేషన్ గన్పూర్ భవిష్యత్తు, ఇవన్నీ మాట్లాడడానికి ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే ఆది. అన్న ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత వచ్చారన్న. అవునన్నా. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రేపటితోటి ఇక ప్రచారం ముగియబోతుంది. ఎట్లా ఉందన్న ఇప్పుడు మన గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అంటే తినబోతూ రుచి ఎందుకు అంటారు కదా, తప్పకుండా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఈవెన్ ఎలక్షన్లలో కూడా, ఎలక్షన్ల ముందు అనేక మంది అనేక రకాల హామీ ఇస్తారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. మీరు కాంగ్రెస్కి ఓటేయకపోతే సన్నబియ్యం బంద్ చేస్తా, మీరు ఓటేయకపోతే ఫ్రీ బస్ బంద్ చేస్తా, మీరు ఓటేయకపోతే రేషన్ కార్డు తీసేస్తా అని చెప్పి, తర్వాత గ్యాస్ తీసేస్తా అని ఇట్లాంటి బెదిరింపు మాటలు ఎక్కువ మాట్లాడడంతో ప్రజలలో అసహనం పెరిగిపోయింది. ఇప్పటికే యాంటీ ఇంకంబెన్సీ మొదలైంది. మామూలుగా ఇక్కడ కూడా 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళకి 5 years వారికి టైం ఇచ్చిండ్రు. కానీ 2 సంవత్సరంలోనే ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకా గ్రామీణ స్థాయిలో చాలా, ఎందుకంటే ఎక్కువ పథకాలు సంక్షేమాలన్నీ గ్రామీణ ప్రజలకు చేరుతాయి కాబట్టి అక్కడ ఇంకా బాగా నష్టపోయింది. అట్లానే ఇక్కడేమన్నా ఎరగబెట్టింది ఏమన్నా ఉన్నదంటే, మరి జూబ్లీహిల్స్ ఒక కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే. ఒక అదనంగా అప్పుడిచ్చిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫలితాలే ఇప్పటికి అందుతున్నాయి, కానీ అదనంగా ₹1 కూడా అందలే. ఏమని కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి అవకాశం ఉన్నది చెప్పండి? సో అందుకనే మరి క్లియర్గా కేటీఆర్ గారు జూబ్లీహిల్స్కి సంబంధించిన ప్రగతి నివేదికను ఇవ్వడం జరిగింది. 5,328,000 కోట్ల రూపాయలతోటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఇది 10 సంవత్సరాల ట్రాక్. కనీసం దాంట్లో పై సంబంధం అన్న చేసే ఇంత చూయించు ఏం చేసినాం అంటే బెబ్బెబ్బే మేమే. ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి ఓన్లీ మేము అధికారంలో ఇంకా 3 సంవత్సరాలు ఉంటాం, మేము ఏదైనా చేస్తామని మరి గంభీరాలు బతుకుతూ వెళ్తున్నారు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల నమ్మకాన్ని చురగొనే పరిస్థితి, విశ్వాసాన్ని చురగొనే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అందుకనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సునీత గోపీనాథ్ గారే గెలిచడానికి అవకాశం ఉంది. జనరల్ టెండెన్సీ ఏంటంటేనా, ఉప ఎన్నికలలో
అధికార పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గెలిస్తే మనకేమన్నా డబ్బులు వస్తాయి, పనులు జరుగుతాయి అన్న ఒక ఆలోచన జనాల్లో కూడా ఉన్నది. సో అలాంటప్పుడు ఇంకా 3 ఏళ్ళ ఏదో లాస్ట్ 1 ఇయర్ కూడా కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఆ 3 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు అభివృద్ధి కావాలి జూబ్లీహిల్స్ అంటే మాకు ఓటేయాలి. మీరే చెప్పారు, ఒకవేళ మీరు మాకు ఓటేయకపోతే మీకు వచ్చేవి అన్నీ మేము కట్ చేస్తాను. నిజంగానే ఆ భయం జనాలకు రీచ్ అయితే అప్పుడు బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయి కదా. అంటే యూజువల్గా మీరు చెప్పింది ఆనవాయితీ ఏంటంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు ఏదైనా అనౌన్స్ చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకు మునుగోడు ఎన్నికలు వచ్చినాయి. మునుగోడు ఎన్నికలు వచ్చినప్పుడు వృద్ధాప్య పెన్షన్లు 58 సంవత్సరాలకే ఇస్తామని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హుజురాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు ఒక పైలట్ ప్రాజెక్ట్గా హుజురాబాద్కు మొత్తం 20,000 కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. లైక్వైజ్ ఏదైనా కూడా అట్లాంటి హామీలు ఎక్కువించుకుంటూ వెళ్ళిపోతారు. సో ఎందుకంటే అధికార పార్టీకి మాత్రమే హామీలు ఇచ్చే దానికి అవకాశం ఉంటుంది, అమలు పరచడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో కనీసం ఈ ఎలక్షన్లో ఎట్లాగొస్తాయని తెలిసింది. ఎప్పుడైతే మన గోపీనాథ్ గారు చనిపోయారో అప్పుడే తెలుస్తుంది బయలు. సో అప్పటికైనా మహిళలందరికీ ఇగో 2,500 ప్రతి మహాలక్ష్మి పేరు మీద ప్రతి ఇంటికి 25,000 ఇస్తామని ఒక్క పథకాన్ని ప్రకటించేది ఉంటాయి. అది రాష్ట్రం మొత్తం మీద ఒక పాజిటివ్ యాంగిల్ వెళ్ళిపోతూ ఉండే. తర్వాత ఇక్కడ జూబ్లీహిల్స్లో కొంత ఆమె మహిళ అయినందుకు, అభ్యర్థి మహిళ అవుతున్నందుకు దాని మీద 2,500తోటి మనం కొంచెం మహిళలకు కొంత వెసులుబాటు కల్పించినట్టు, ఆశ పెట్టినట్టు లేదా అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, మహిళలకు ఏమి ఇయ్యని పేరు వచ్చింది. ఒక 2,500 ఇవ్వలేదు, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు, ఒంటరి మహిళలకు 4,000 లేవు, వితంతుకు లేనే లేవు, తర్వాత ఇట్లా HIV పాజిటివ్కి లేనే లేవు. ఈ ముసలైన ఆయన ముసలైనకి ఇచ్చిండు, నేను ముసలైనకి ముసలమ్మకి ఇస్తానంటివి. ఏది పెన్షన్ ఇద్దరికి ఇస్తానండి, ఇద్దరికి లేకపోయా. సో ముసలమ్మ ఇప్పుడు ముసలైన కింద ఉంటే అట్లే ఉన్నది. సో అంటే ఒక మహిళలు కనీసం సెంటిమెంట్గానన్నా ఒక మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చి ముందుకు పోతే ఏమన్నా ప్రజలు నమ్మేవాళ్ళు. అట్లాంటి నమ్మకం కుదిరించుకోవడానికి ఏవో ఒకటి చేయాలి. ఏమంటాడు, అబద్ధాలు ఆడటానికి గోబెల్స్ ప్రచారం, మేము కంటోన్మెంట్లో 4,000 కోట్లు ఇచ్చిన పోయి చూసుకోవాలంటే మా వాళ్ళందరూ పోయి చూస్తా అది డొల్ల తన అబద్ధం అని తేలిపోయింది. ఏమి అక్కడ 4,000 ప్రపోజల్స్ మాత్రమే పోయినాయి, ఎస్టిమేషన్స్ మాత్రమే జరిగినాయి. కానీ ఏ ఒక్క పని కూడా మంజూరు కాలే, ఏ ఒక్క పని కూడా జరగట్లేదు. రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయిందని చెప్పేసి నిన్న సాక్షాత్తు విజువల్తో సహా చూపించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి హామీ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి, నేను ఇప్పుడు మైనార్టీ జూబ్లీహిల్స్ నాయకుడు అజారుద్దీన్ గతంలో ఓడిపోయాడు, ఈసారి ఆయనని ఎమ్మెల్సీ చేశాము, ఆ తర్వాత మంత్రిని కూడా చేశాము, ఇంకా అభివృద్ధి అంటే ఏందో నేను చేసి చూపెడతాను, ఈసారి గెలిపించి చూపెట్టండి, అసలు నగరంలో జూబ్లీహిల్స్ని ఆదర్శంగా తయారు చేస్తాను అని ఆల్రెడీ ఒక హామీ ఇస్తున్నాడు. అభివృద్ధి నిధులు అనేది వరదలు బారిస్తాను అని చెప్తున్నాడు. దానికి నిదర్శనంగా అజారుద్దీన్ మంత్రి పదవిని కూడా చూపెడుతున్నారు. అట్లాంటప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదంటారా? అంటే నేను అదే చెప్తాను, 4 నెలల సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వారం రోజుల ఎలక్షన్లు అయినా ముందు మంత్రి పదవి ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎమ్మెల్సీ కాకముందే ఆగమాగము మరి మంత్రి పదవి ఇచ్చే కార్యక్రమం, అది మైనార్టీకి ఇచ్చే కార్యక్రమం ఈజీగా తెలిసిపోతుంది కదా. దాదాపు 130,000 ఓట్ల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి అక్కడ. ఆ ఓట్ల కోసం గాలం వేసినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మరి పోనీ ఆ మైనార్టీలకు ఇప్పటివరకు ఏమన్నా ఒరగబెట్టింది, అదనంగా ఏమన్నా ఉందంటే కనీసం వాళ్లకు రంజాన్ పండుగ వస్తే వాళ్లకు ఇఫ్తార్ విందు లేదు, వారికి తోఫా కింద బట్టలు ఇచ్చే కార్యక్రమం, 2 లక్షల మందికి మరి ఇంట్లో ఇళ్ళకు చీర ఇచ్చే కార్యక్రమం, యజమానికి పాయింట్ షర్ట్, ఆ ఇంట్లో ఒక ఆడపిల్లకి మరి పైజామ్ డ్రెస్ అట్లాంటిది మరి అవి ఇచ్చే ఉండే. కనీసం అలాంటి ఆత్మీయతను పంచుకునే వాళ్ళ పండుగలో భాగమైన ముస్లింలకు సంబంధించింది ఏ ఒక్కడు కూడా అదనంగా ఏమి చేయలేదు అక్కడ. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే లేదా ఓల్డ్ సిటీ అంటేనే లేదా ఏరియా మొత్తం కూడా ముస్లింలకు అంతకుముందు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎంఐఎం నుంచి వెళ్ళి పోటీ చేయడం కూడా జరిగింది గతం. అలాంటప్పుడు ముస్లింల కోసమన్నా ఏదన్నా ఒక పథకాన్ని ప్రకటించవలసిన అవసరం ఉండే. కనీసం రంజాన్ పండుగ గొప్పగా వాళ్ళ ఇళ్ళలో చేసుకునే విధంగా ఆ రకంగా చేయాలి. రంజాన్ పండుగ చేయలే, క్రిస్మస్కి ఇచ్చే ప్రేమ విందు లేదు, తర్వాత అక్కడ బట్టలు ఇచ్చే కార్యక్రమం లేదు. మొన్న దసరా పండుగ 1,000,000 మందికి మహిళలు ఇచ్చేయండే, 1,000,000 మందికి ఇవ్వలేదు. లేదు మేము కొందరికే ఇస్తాము, ఇద్దరికి 2 చీరలు ఇస్తాము, మహిళా సంఘాల్లో ప్రతి ఒక్కరికి 2 చీరలు ఇస్తాము, ఆ చీర లేదు, ఈ చీర
సీరియల్ లేదు, ఏ సీరియల్ లేదు ఇప్పటివరకు హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్స్ కానీ వాళ్ళ పండుగల్లో భాగస్వామ్య కార్యక్రమాలు, ఆత్మీయతను పంచుకునే కార్యక్రమాలు ఎక్కడ కూడా, అంటే ఆ సెంటిమెంట్ను ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ అనే సెంటిమెంట్ కూడా ఎక్కడ కూడా దాన్ని గౌరవించినట్టు ఎక్కడ కూడా కనిపించదు. అందుకనే రేవంత్ రెడ్డి అంటేనే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా మరి పేరు తెచ్చుకున్నాడు. దాంట్లో నిన్న ఆయనంతటా ఆయన సెల్ఫ్ గోల్, ఎవరు ఇంటర్వ్యూ నేను ఎవరు పెట్టమన్నాడు, సో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఏం చేయమంటారు, నాకు ఎవడు ఇస్తలేడు, ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి, మరి ఏమైనా మీకు నెల జీతం తక్కువ చేయాలి అంటాడు, ఫీజు రియంబర్స్మెంట్ చేయాలంటే మీరు ఎట్లా వసూలు చేస్తున్నా మీరు సంగతి చూస్తూ వచ్చే సంవత్సరం చెప్పాడు. అంటే పర్మిషన్లు ఏమో మంచిగా అడకపోతారు, పర్మిషన్లు అన్నీ చేసుకుంటున్నారు, కానీ మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే అరే 1500 కోట్లు పెట్టుకొని వాళ్ళు ఎట్లా తీసుకోవాలా, ఇప్పటివరకు ఒక పైసే ఇవ్వలే. అదే బీఆర్ఎస్ టైంలో 1950 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి ఇచ్చిన పరిస్థితి ఉంటాయి. నువ్వు ఇప్పటివరకు ఇవ్వకపోతే ఇంకా ఎట్లా చెప్పు అని చెప్పేసి ఆయనంతటా ఆయన సెల్ఫ్ గోల్, నాకు ఎక్కడ పైసా పుడతలేదు, ఏం చేయాలి, నెల జీతం బంద్ చేయమంటారా, నాకు 18,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తున్నాయి ఖర్చు, అది నెల ఇన్కమ్ వస్తుంది, మరి అవుతుంది, మరి ఏం చేయాలి నేను అంటే నాకు ప్రభుత్వాన్ని నడిపించే స్థాయి కానీ లేకపోతే స్తోమత కానీ శక్తి కానీ సరిపోతలేదని ఆయనంతా ఒప్పుకున్నాడు. అనేక సార్లు ఒప్పుకుంటున్నాడు, మళ్ళీ ఒకసారి ఒప్పుకున్నాడు. అంటే మళ్ళీ తర్వాత ఏమన్నా ఇది రెఫరెండం తీసుకోవాలంటే రెఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్నికలను అని కొట్టిపడేసిండు. అంటే ఆయన ప్రభుత్వం మీద ఆయనకు నమ్మకం కుదురుతలేదు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం, మేము తులం బంగారం ఏమని చెప్పేసి సోగులు పోయి అంటారు. ఈ ఐడ్డానే మా కాంగ్రెస్ కొంప మునిగేటట్టుందని జగ్గారెడ్డి గారు అన్నారు. హనుమంతరావుడు తులం బంగారం 1,500,000 అయింది, మేము ఎక్కడికి తులం బంగారం లేదు, కిలో బంగారం లేదు. అరే కామెంట్ చేయకుండా ఊకోవాలి కదా. అంటే ఏంటంటే ఓవరాల్గా ఇంట్లోనే ఉండాలి, దీన్ని ఊడగొట్టాలన్నట్టు కంకణం కట్టుకున్నట్టు కనబడతా ఉంటుంది. మీరు కాంగ్రెస్లో కూడా చాలా కాలం ఉన్నారు కదన్న. ఇందిరమ్మయ్య పాలన అన్నట్టునే వాస్తవానికి ఒకటి దళితులు, ఒక మైనార్టీలు. కాంగ్రెస్ మైనార్టీల కోసం బాగా చేసింది అనే పేరు ఉన్నది, మైనార్టీలకు వ్యతిరేకం బీజేపీ అనేది ఒకటి ఉన్నది. సో మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీలు అంటేనే కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అంటూ ముస్లింలను ఆకట్టుకునే ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది ఆకట్టుకున్నాడు కాదు, నిజంగా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు. కారణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అనే భాష, అంటే కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ముస్లిం వంశం లేదు, ముస్లిం పుట్టిన వాళ్ళు లేరు, ముస్లిం ఏం లేదా, అట్లా కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుట్టి ఒక 135-140 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ముస్లిమ్స్ లేరా? భారతదేశం అంతా, పాకిస్తాన్ అంతా, బంగ్లాదేశ్ అంతా ఇదంతా అప్పుడు ఒక్కటే ఉండే కదా, కావాల్సినంత ముస్లింలు ఉన్నారు కదా. వంశము కులం అనేది ముందు ఎప్పుడో వచ్చినాయి, తర్వాత పార్టీలనే ఇప్పుడు తర్వాత వచ్చినాయి. పార్టీలు పుట్టుకతోటి పార్టీలు ఎక్కడి, తరతరాల నుండి పార్టీలు ఎక్కడి, రాజులు పాలించే కాలంలో పార్టీలు ఎక్కడి, ముస్లిం రాజులు వెళ్ళిండు, నిజాం రాజులు వెళ్ళిండు ఇక్కడ. అదే చాలా తప్పు కదా, భాష తప్పు. అంటే అదే సెల్ఫ్ గోల్ అవ్వడమే, వీళ్ళంతా కూడా బుమెరాంగ్ అవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వాళ్ళకే తిరిగి నష్టం జరుగుతుంది. అది వాళ్ళు ప్లస్ అనుకుంటున్నారు, కానీ మైనార్టీ ఓట్లను వాళ్ళు ఎట్లా ఆకర్షించుకోవాలన్నా కూడా వాళ్ళకి అయితే లేదు. ఇప్పటివరకు మైనార్టీ సంక్షేమానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, వాళ్ళ మత విశ్వాసాలను గౌరవపరిచి మైనార్టీ స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా ముస్లింలు వెనుకబడ్డారనే ఉద్దేశంతో దాదాపు అంతకుముందు ఉన్న వాటితో కలుపుకొని దాదాపు 177 ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు పెట్టడం జరిగింది. ఒక్కొక్క మైనార్టీ దగ్గర 1,30,000 రూపాయలు ఖర్చు పెట్టి హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు 4 భాషల్లో ప్రావీణ్యం పొందే విధంగా వాళ్ళ మత విశ్వాసాలను గౌరవిస్తూ అక్కడ ఖురాన్ బోధించే కార్యక్రమం ఆ రకంగా చాలా గొప్పగా ఈరోజు. ఎందుకంటే ముస్లింలలో అందులో ఎస్పెషల్లీ ఫీమేల్ అంటే మహిళలు చదువుకు ఆడపిల్లలను చాలా బయటికి పంపించే ఉంటుంది కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్ వచ్చిన తర్వాత గ్రామాలలో కూడా భయాందోళనలు పోయి ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గొప్పగా ఆడపిల్లలు రాణిస్తూ ఉన్నారు. అట్లాగే మగపిల్లలు కూడా చిన్న డ్రాప్అవుట్ స్టూడెంట్స్ అయిపోయి ఎక్కడో మెకానిక్ దగ్గర పనిచేసుకోవడం, సైకిల్ రిపేర్సు, సైకిల్ మోటార్ రిపేర్ చేసే కాడి నుండి గొప్పగా ఇవాళ చదివేది మనం చూస్తున్నాం. ఏ రకంగా చూసినా కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలు చాలా అన్ని రంగాలలో ఎలివేట్ అయిన మాట వాస్తవం. మత విశ్వాసాలను 10 సంవత్సరాలు ఎక్కడ కూడా హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్కడ కూడా మనకు ఈ రైవలింగ్ అంటే హిందూ ముస్లింల గొడవలు ఎక్కడ జరగలేదు, అల్లర్లు జరగలేదు, తర్వాత మర్డర్లు జరగలేదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా గొప్పగా ముందు పోవడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనకు 5 ఏళ్ళు ప్రజలు తీర్పిస్తే బీఆర్ఎస్ వాళ్ళు 5 ఏళ్ళు ఓపిక పట్టలే పరిస్థితి లేదు. ఈ తెల్లారి నుంచెలే మొదలుపెట్టారు, కూలిపోతుంది, ఇంత తొందర ఎందుకు, ప్రజల తీర్పును కూడా గౌరవించలేనంత అసహనం ఎందుకు వచ్చిందన్న విమర్శ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు.
సో ఈరోజు ప్రజలు దాదాపు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి మాకు ప్రతిపక్ష హోదాను కల్పించడం జరిగింది. సో మాకంటే ఒక 24 సీట్లు వాళ్ళు ఎక్కువ గెలవడం జరిగింది. సో ఆ రకంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఒక సంవత్సర కాలము వారికి సమయం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పిన మేము మా పార్టీ ఆర్గనైజేషన్ మీద పడి అవసరమైతే మెంబర్షిప్ చేసుకుందాము, అటు తర్వాత కమిటీలు వేసుకుందాము, తర్వాత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకుని ముందుకు పోదాము, మనకి ఇప్పటికే 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడుకోవాలి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలి అని చెప్పేసి రివ్యూస్ పెట్టుకొని మొన్న ఓటమి గల కారణాలు ఏంటని చెప్పేసి తెలంగాణ భవన్లోనే ప్రతి నియోజకవర్గాన్ని ఒకసారి పిలిపించుకొని మాట్లాడిన సందర్భం మనం చూసినాం. కానీ ఈ ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చకుండా తర్వాత ప్రజలను మభ్యపెట్టి ప్రత్యేకంగా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ముఖ్యంగా వ్యవసాయ రంగంలో దాదాపు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని పండించి హర్యానాని పంజాబ్ దాటేసే స్థాయికి తీసుకుపోతే ఈరోజు రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 24 గంటల కరెంటు రాదు, తర్వాత సాగునీటి ప్రాజెక్టులను అశ్రద్ధ చేసి కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని చెప్పేసి దాని కింద ఉన్న 15 ప్రాజెక్టులను నీరుగార్చే విధంగా మాట్లాడుతూ అనేక రకాలుగా ఎక్కడ కూడా సరిగ్గా ప్రణాళిక లేకపోవడము, ఏమంటారు సమీక్ష జరగకపోవడం వల్ల మొన్న వానకాలం కూడా రిజర్వాయర్ల నీళ్లు ఉంటాయి, చెరువులను నింపే కార్యాచరణ జరగలేదు. ఎందుకంటే పాబందీ అని ఒకటి ఉంటుంది, ఎంఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళకి ఆర్డర్ రావాలి, మాకు ప్రభుత్వం నుంచి ఏం ఆర్డర్ రాలే. ప్రభుత్వం దగ్గర ఎందుకు రావాలి లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా వ్యవసాయ శాఖ మంత్రి అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మనం వాడకాలము నీళ్ళు ఎన్ని బయటికి ఇవ్వాలి, ఎంత పంటకు నీరు అందించాలి అనేది వాళ్ళకు లెక్క ఉండాలి, ఓ అంచనా ఉండాలి. అట్లాంటి ఏం చేయకపోకుండా మొత్తము చేతులు ఎత్తేసి మొత్తం అన్ని తెగిపోతుంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం అని చూపించడానికే కాళేశ్వరాన్ని చూసుకునే పరిస్థితి. 2 పిల్లలు కుంగిపోయినప్పుడు దాన్ని ఎట్లా రిపేర్ చేసి మంచి పేరు తెచ్చుకుందాం అనేది ఉండాలి. ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో కూలిపోయింది, రిపేర్ చేసుకోవాలి. ఎస్ఎల్బీసీ వాళ్ళ పీరియడ్లో కూలిపోయింది. పెద్దవాగు అశ్వరావుపేటలో 2 సార్లు అదిపోయింది. తర్వాత ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అక్కడ కూడా డయాఫ్రామ్ కొట్టుకుపోయిన సందర్భం ఉన్నది. తర్వాత సుంకిశాల అక్కడ కూడా కూలిపోయిన సందర్భం ఉన్నది. ఇవన్నిటిని కూలిపోయిన వాటిని కూలిపోయినట్టే, కనీసం రిపేర్ లేవు, మరమ్మతులు లేవు, దానికి అలాట్మెంట్ లేదు. 2 సంవత్సరాల కాలం వచ్చినాక కూడా ప్రధాన ప్రతిపక్షంగా చూస్తే ఎట్లుకుంటాం? చూస్తే ముళ్ళుగారెలక పొడుస్తానికే కదా ప్రధాన పాత్ర. జర్నలిస్టులు కానీ ప్రతిపక్షాలు కానీ ఒకే దారిలో నడుస్తుంటారు. అధికార పార్టీ మీద మాత్రమే చేస్తే ఎందుకు మంచిగా చేస్తలేమంటాం, చేయకపోతే ఎందుకు చేస్తలేమంటాం, ఇచ్చినామంటే ఎంత ఇచ్చినామంటాం, తక్కువ ఇచ్చినామంటాం, రకరకాలు ఉంటాయి విమర్శలలో. అందులో నువ్వు ఆ విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. కానీ పోని దున్నపోతు మీద నీళ్ళు పట్టేటట్టు. కానీ ఎక్కడ ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఏమన్నా మారిందా, ఆయన భాష ఏమన్నా మారిందా? మొత్తం నన్ను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులో ఎత్తుకపోయి దొంగను చూసినట్టు చూస్తాడు. మరి ఏం చేస్తారు మీరు? నన్ను కోసుకొని పోగులు వేసుకుంటారా? ఊరు భాషలో నన్ను కోసుకొని పోగులు వేసుకొని తింటారా? ఏం చేస్తారు మీరు? నన్ను రిటైర్డ్ ఉద్యోగులను పట్టుకొని మీరు నన్ను కోసుకొని పోగులు వేసుకొని తింటారా? ఏం చేయాలి నేను అని ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇమేజ్ కాపాడేటట్టు ఆయన భాష ఉండాలా, ఆయన వేషాధరణ ఉండాలి, ఆయన హావభావాలు ఉండాలి, ఆయన గంభీరత్వం ఉండాలి. ఇవాళ కేసీఆర్ గారు 2,80,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అంతకుముందున్న 75,000 కోట్లు అవి కలుపుకుంటే 3.5 లక్షల కోట్లు. సో ఇది మొత్తము కాగ్ రిపోర్టు పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. 2,80,000 తీసుకొస్తే దాదాపు 4,35,000 కోట్ల వనరులు ఆస్తిని సంపాదించి పెట్టిండు తెలంగాణ కోసం. అట్లాగే ఎవరైనా అప్పు తీసుకొస్తే మన ఇళ్లలో కూడా అప్పు తీసుకొచ్చి ఏం చేసుకుంటాం? దాని మీద వ్యవసాయం చేసుకొని ఆస్తిని పెంచుకుంటాం. భూమి కొంటే రియల్ ఎస్టేట్ చేసుకొని ఎక్కువ ధరకు అమ్ముకుంటాం. సో దాని మీద ఎక్కువ చేసుకుంటాం. అది ఏ ఒక్కడు కూడా ఇప్పటివరకు నువ్వు జిఎస్టీ చూస్తే 0 అయిపోతుంది. 28 రాష్ట్రాల్లో ఇక లాస్ట్ ఆఖరిది స్థాయికి వచ్చి ఏం చేయాలి మరి? ఆయన ఎవరేమనకపోతే మాకు ముళ్ళుగారు ఇచ్చిండ్రు,
పొడుస్తందుకే కదా ప్రతిపక్షం అంటే ముళ్ళుగర్ర. పొడవకపోతే మేము బాధ్యత మర్చిపోయిన వాళ్ళం అవుతాం. ఇంకా విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది, ఇంకా దోసుకునేతనం ఎక్కువైపోతుంది. ఇప్పటికే సెటిల్మెంట్లకే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఆయన మరి అనేక రకాల సిటీల పేర్లతోటి మొత్తం ఆయన మహబూబ్ నగర్ మొత్తం కూడా మరి అన్ని సిటీలు తయారు చేస్తాడు. అన్ని సిటీల వాళ్ళు నలుగురు అన్నదమ్ములు మాత్రమే బాగుపడుతుండు. 4 కోట్ల మంది ప్రజలు రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడన్నీ మనం మంచి పని చేస్తారేమని చెప్పి జరగట్లేదు. కాబట్టి 4 లక్షల జూబ్లీ హిల్స్ ఎన్నికల రిజల్ట్ 4 కోట్ల ప్రజలకు ఒక ఏమంటారు ఒక సందేశాన్ని పంపించడానికి ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా తప్పకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఏదో మా ఏమంటారు సునీతకి తర్వాత ఆయన పేరేం పేరు మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ కానే కాదు, అట్లా చూడొద్దు. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీగా చూడాలి. అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పోటీ అట్లయినా పర్లేదు, అదైనా పర్లేదు. కానీ ఈ చిన్న ఆ స్థాయి ఎన్నికల మధ్యలో పోటీ మాత్రం కాదు. ఎందుకంటే దీని ఇమేజ్ ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఒకవేళ గెలిస్తే మొత్తం రాష్ట్రం మీద పడుతుంది. మంచిగా చేస్తాను రేవంత్ రెడ్డి. లేదు అంటే ఇక చూడు కేసీఆర్ చెప్పినట్టు ఏం చేయట్లేదు కాబట్టి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ మీరు అన్నట్టు ఒకవేళ గెలిస్తే 3 ఏళ్ళు ఇంకా మీరు మౌనంగా ఉండే పరిస్థితేనా? నో ఒకవేళ 100% అన్న 100%. ఒకవేళ కనుక వాళ్ళు గెలిచినా మీరు అన్నారు కదా అధికార పార్టీకి అన్ని రకాల హంగులు ఉంటాయి, తర్వాత ఆర్థిక స్తోమత ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, 3 ఏళ్ళు చేసేది ఉంటుంది. అవన్నీ ఉన్నప్పటికీ కాదని బీఆర్ఎస్కి వేస్తే వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నట్టు. ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా ఇప్పటికైనా ఇంత జలకిచ్చింది ఒక కుదుపు మాత్రం కుదిపేసిన పరిస్థితి ఈ ఎన్నికల ద్వారా ఒక సమాచారం ఒక సందేశం ప్రజలకు ఇచ్చడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మాకు ప్రతిపక్షం ముళ్ళుగర్ర చేతికి ఇచ్చారు, సో మేము ఆ పని చేస్తున్నాం. కానీ ప్రతిపక్షానికి ప్రజలు మీకు బ్రహ్మాండమైన ముళ్ళుగర్ర ఇస్తే మీ దగ్గర ఉన్న 10 మంది పోయి వాళ్ళ శిబిరంలో చేరారు. మీ మీద నమ్మకం లేక మేము వాళ్ళ శిబిరంలోకి పోతున్నాం. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా అక్కడ చేరి ఈ ప్రభుత్వము కేసీఆర్ వల్ల ఈ రాష్ట్రము సర్వనాశనం అయింది, అందుకని నా పార్టీలోకి పోతున్నానని చెప్పారు. సో అప్పుడు మీ ప్రతిపక్షము మీ ముళ్ళుగర్ర దెబ్బతిన్నట్టే కదా. ఇది ముందుగా కొత్త మురిపం అంటారు కదా, కొత్త మురిపము మొదటి 3 నెలల్లో అప్పటికి 3 నెలలు అయిపోగానే కథము వలసలు మొదలైనాయి. ఎందుకంటే అధికార పార్టీ కదా, అప్పుడు కేసీఆర్ గారు అధికార పార్టీగా ఉన్నప్పుడు మొదటిసారి ఒక 13-14 మంది టీడీపీ వాళ్ళు వచ్చిండ్రు. మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, తర్వాత టీడీపీ వాళ్ళు వచ్చారు. సో ఆ రకంగా మొత్తం ఖాళీ అయిపోయింది ప్రతిపక్షాలు లేకుండా. 2/3 మెజారిటీ కనుక మేము ఒక గ్రూప్గా ఏర్పడి అధికార పార్టీలో విలీనమవుతున్న మనకు స్పీకర్కి ఒక లెటర్ ఇచ్చి వచ్చేదానికి ఒక వెసులుబాటు ఉంది, ఏది ఫిరాయింపుల చట్టంలో. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళప్పుడు ఫిరాయింపు బాధించకుండా ఉండే పరిస్థితి అట్లా వచ్చింది. వీళ్ళు కూడా అట్లే అనుకున్నారు, 25 మంది కానీ 26 మంది కనుక మేము ఇటు వచ్చేది ఉంటే మొత్తం మాదొక గుంపు లెక్క ఉంటుంది. సో మాకు మంత్రి పదవి వస్తుంది. కడియం శ్రీహరి ఆశపడ్డాడు, ఇంకోరు ఆశపడ్డాడు, పోయే వరకు. సో మేము అదే చట్టాన్ని వాడుకొని ఇమ్మీడియట్గా మేము కోర్టుకు పోయినాం. సో పార్టీ ఫిరాయించిండ్రు, వీళ్ళు మా పార్టీ నుండి గెలిచారు. ఇవాళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోయిండ్రు. రేవంత్ రెడ్డిని కలిసినని మేము హైకోర్టుకు పోయినా, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పోయినా. సుప్రీంకోర్టు ఫిరాయింపుల చట్టం క్లియర్గా చెప్తుంది. 1985 రాహుల్ గాంధీ గారు ఆ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ రాజీవ్ గాంధీ గారు ఎందుకు తీసుకొచ్చారు అంటే పుణ్యకి 5 ఏళ్లలో పోవాల్సిన పోస్టు 5 ఏళ్ళు అయిపోయినా కూడా అది ఉడతలేదు కోర్టులలో కేసు. ఎందుకంటే అది ఎమ్మెల్యే పోస్టు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, సర్పంచ్ కూడా కావచ్చు. సర్పంచ్ కాంచెలు మొదలు పెడితే ఎంపీ వరకు కూడా ఏమవుతుందంటే కింది కోర్టు, దాని పై కోర్టు, తర్వాత జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. 5 ఏళ్ళు కథం అయిపోతుంది అవుతుంది. అందుకనే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపుల చట్టం 152వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి ద్వారా వెంటనే తేల్చండి అని చెప్పేసి ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టి, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో పిచ్చి కుక్కను కొట్టి ఎట్లయితే చంపుతారో
పార్టీ ఫిరాయించడంలో అట్లా కొట్టండి అని చెప్పేసి ఆనాడు ఈ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇప్పుడు నా గేట్లు తెరుచుకున్నాయి రండి అని చెప్పేసి గేట్లు తీసుకునే కార్యక్రమం అంటే ఆయన అన్ని భూమిరంగా అవుతున్నాయి ఎట్లా. సో ఆయన తీసుకొని నేను ఒక్క గేటు తెరడానికి ఇంత మంది వచ్చి 2 గేట్లు వెళ్తే మొత్తం ఉంటారు ఆడ, ఆ దొడ్లో ఒక్కరు ఉండరు అని చెప్పేసి ఆయన అట్లా స్టేట్ పెడితే మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది. 10 దగ్గరనే ఆగిపోయింది కదా. కుడిదిలో పడ్డ ఎలకలేక వాళ్ళు కక్కలేక మింగలేక అటు కాంగ్రెస్ ఉన్నామో తెలియదు, ఇటు బీఆర్ఎస్లో ఉన్నారో తెలియదు. అక్కడ ప్రజలేమో చీదరించుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అందరి పరిస్థితి అంతే. వచ్చే ఎన్నికల్లో మీ నినాదం ఈ సామాజిక తెలంగాణ అనేది ఉండబోతుంది. తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా. మరి ఎందుకంటే మొన్న ఏ రకంగానైతే ఎస్సీలు ఏబీసీలు వర్గీకరించంటే అన్ని పార్టీలు ఎట్లా తెలియజేసినాయో, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ 42% అంటే ఇట్లా తెలియజేసినాం. తప్పకుండా రేపు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఏ కులాన్ని దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉండవు. సో తప్పకుండా అన్నీ సహకరిస్తాయని అనుకున్నాం. సో ఇప్పుడు మీ స్టేషన్ గన్పూర్కి వస్తే గత 2 ఏళ్లలో నేను అభివృద్ధి కోసమే పార్టీ మారాను, అభివృద్ధి చేస్తున్నాను అని కడియం శ్రీ గారు చెప్తున్నారు. మీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి ఇప్పుడు ఎలా ఉన్నది? అభివృద్ధి ఆమెడ దూరంలో ఉన్నది. గోబెల్స్ ప్రచారం ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తూ ఉన్నాడో, రేవంత్ రెడ్డి ఏమంటారు ఆయన తోకలకి వెళ్ళి పెట్టినట్టు కడియం శ్రీహరి ఈయన కంటే ఎక్కువ హామీలు ఇస్తున్నాడు. ఉదాహరణకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 250 కోట్లు అన్నాడు. ఇప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు. కథ అయిపోయినట్టు ఆయన అక్కడ మాట్లాడతాడు. ఈయనేమో అప్పుల కోసం పోతే నన్ను చెప్పులు ఎత్తుకోవడానికి వచ్చిండు అన్నట్టు చూస్తాడని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసము అప్పు కోసం తిరుగుతూ ఉన్నారు. ఏదైనా ఇస్తే తీసుకుపోయి పెడదామనే ఉద్దేశంతో. అంటే మొత్తము తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటివరకు మొదలుపెట్టలే. ఈయన మొత్తం ఆడ కట్టినట్టే. గోబెల్స్ ఎట్లా ఉంటుంది అంటే ఆడ పునాది ఉండదు, రాయి ఉండదు, రప్పు ఉండదు, గతం బిల్డింగ్ మాత్రం మొత్తం తీసినట్టు గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ 250 కోట్లు అట్లా పోయినాయి. తర్వాత 148 కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ కోసం సీసీ పోయాలని చెప్పేసి అన్నాడు. ఇప్పటివరకు ఒక తట్టమట్టి తీయలేదు. 350 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు రోడ్లు ఎవరు అడగలే. R&B రోడ్లు కేంద్ర ప్రభుత్వం వస్తే ఇంత కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఆల్రెడీ డబుల్ రోడ్ ఉంటే 4 lanes, 4 lanes ఉంటే 6 lanes, 6 lanes ఉంటే 8 lanes చేసే కార్యక్రమం అది ఎవరు అడగంది. ఎవరన్నా అడిగితే ఇచ్చిన. ఇప్పుడు అడిగేది ఏంది, నువ్వు పెన్షన్ ఇచ్చినవా, అది ఇంపార్టెంట్. నువ్వు ఏమి రైతు బంధు ఇచ్చినావా, రైతు బీమా ఇచ్చినావా, 24 గంటల కరెంట్ ఇచ్చినావా, సాగునీరు అందించినావా లేదా, తర్వాత వికలాంగులకు 6,000 ఇచ్చినావా, ఒంటరి మేళకు 4,000 ఇచ్చినావా, స్కూటీ ఇచ్చినావా, తులం బంగారం. ఇది నువ్వు ప్రజలకు చెప్పి ఓటు అడిగి గెలిచినాడు. వాటన్నింటినీ తుంగలో దొక్కేసి ప్రజలు అడగని ప్రజలు కోరుకొని నేను చేస్తానని చెప్పేసి ఉట్టి మాటలు ఇక్కడ ఈయన చెప్తే. ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే ఈసారి కనీస మద్దతు ధర వరి ధాన్యంతో పాటు 48 గంటలు దాటకముందే బోనస్ ఇస్తామని ఇక్కడ ఉత్తమ్ రెడ్డి అంటాడు. తెల్లారంగానే ఆయన అక్కడ కొనుగోలు కేంద్రానికి పోతాడు. కొనుగోలు కేంద్రానికి పోయి 48 గంటల్లోనే ఈ కనీస మద్దతు ధరతో పాటు ఈ బోనస్ ఇస్తామని ప్రకటించేస్తాడు. 48 గంటలు 2 రోజులలో. నేను ఉంటానా మళ్ళీ 2 వారాలైనా కూడా పోతే నేను మళ్ళీ అదే కొనుగోలు కేంద్రాన్ని పోయి ఇక్కడికి వచ్చి కడియం శ్రీ బోనస్ అమ్మ మీకు ఎవరికి ఇప్పటికి 1,400 క్వింటాలు ఒడ్లు పోయినాయి కానీ ఒక్క పైసా కూడా రాలేదు. ఇవి రాలే అవి రాలే. అంటే అలివి కానీ ఆమెలు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడమే చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రోడ్లన్నీ గుంతలు పడేమో పిఆర్ రోడ్స్ ఉంటే వీరి గురించి పట్టించుకోకుండా R&B రోడ్డు మాత్రం వెడల్పు చేస్తారట. R&B రోడ్లు తీసుకొచ్చింది నేను. ఉదాహరణకి చిన్నపెండాల నుంచి వెళ్ళి నర్మేటకి తీసుకుపోయినా, రఘునాథ్పల్లి నుంచి వెళ్ళి తరుగుపుల వరకు డబుల్ రోడ్డు తీసుకుపోయినాం. తర్వాత కుందారం కాంచెల్లి అటు పాలకుర్తి వరకు డబుల్ రోడ్డు తీసుకుపోయినాం. ధర్మసారి గన్పూర్ నుంచి వెళ్ళి అటు జఫర్గఢ్కు తీసుకుపోయినాం. గన్పూర్ నుంచి వెళ్ళి పాలకుర్తికి పోయినాం. ఇవన్నీ ఆల్రెడీ 6 lanes ఉన్నాయి. ఇప్పుడు 8 lanes చేస్తారండి. ఎవడు అడిగాను నేను 8 lanes చేయమని? అడిగింది తులం బంగారం అడిగిండ్రు, లేకపోతే స్కూటీ అడిగిండ్రు, ఇంకా ముసలోళ్ళు 4,000 అడిగిండ్రు, ఇంకా 6 గ్యారెంటీలు అడిగిండ్రు. ఇప్పటివరకు ఇల్లు కట్టి స్లాబ్ పడతాయంటే ₹1,00,000 బిల్లు రాలేని పరిస్థితి. నేను అదే ఇందిరమ్మ ఇంటి దగ్గర పోయి చూసి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఎన్ని పైసలు వచ్చినట్టు ఇంతవరకు ఏం రాలేదే. 4,500 ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 పావు మందం కూడా కట్టలే. అలా 10% కూడా బిల్లులు రాలే. పరిస్థితి అది. ఏం చేస్తాడు చెప్పు. ఆడ మాట్లాడుతుంటాడు ఇష్టం ఉన్నట్టు. ఇచ్చుడు ఎక్కడిది? మొత్తం ఇక్కడే చెప్పింది కదా, దాదాపు 6 లక్షల ఇల్లు పోయి 4.5 లక్షలనే. 4.5 లక్షలలో ఇప్పటివరకు 2 లక్షల ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఇక్కడ స్టేట్ లెవెల్లో 2 లక్షలు. ఇప్పుడు కడియం శ్రీ గారు అనగానే వరంగల్ రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు.
గతంలో టీడీపీలో ఉన్న, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మొత్తం కడియం శ్రీహరి వర్సెస్ కొండా దంపతులు, కడియం శ్రీహరి వర్సెస్ మిగతా వర్గాలు. ఎందుకు కడియం శ్రీహరికి? అదే చెప్పిన కదా, ఆయన కుమ్మరి పురుగు ఉండకాడ ఉండడు, అందరి పుల్లలు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేస్తాడు. వీని మీద వానికి చెప్తాడు, వాని మీద వీడిని చెప్పి పుల్లలు పెట్టించి గ్రూప్ తయారు చేస్తాడు. అంతే కదా. నువ్వు మంచి మిత్రుడు అయితే నీ మంచి గుణాలు 10 మంది చెప్పాలి, చెడ్డలు దాచిపెట్టాలి. ఏమన్నా ఉండేది నీతో మాత్రమే మాట్లాడాలి, అది అక్కడ. కానీ మొత్తము నీతో మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడి నేను నొబ్బిస్తాడు, నీ దగ్గర ఉన్న చెడ్డ గుణాలు లేకపోతే నీకు నచ్చడం మొత్తం తీసుకో ఆయన చెప్తాడు. ఇదే గ్రూప్ అంటే అంతే కదా. మొత్తం చెప్పేసే వరకు కథం వానికి వీనికి పడకుండా అయితే ఇదో గ్రూపు అదో గ్రూపు, అనుకూలంగా మాడితే ఈయన గ్రూపు. ఇప్పుడు మొత్తం అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు అదే గ్రూప్ రాజకీయాలు, బీఆర్ఎస్లో ఉంటే అదే గ్రూప్, కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. కేంద్ర బిందువు గ్రూప్ రాజకీయాలకు కేంద్ర బిందువు అంటే కడియం శ్రీహరి. ఓకే, బస్ అంతే. సో ఇప్పుడు ఫైనల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో హైయెస్ట్ మెజార్టీ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందా? 100%. ఎందుకోసం అంటే ఇప్పటివరకు అయితే మనం చూస్తే 10 మంది ఫిరాయిస్తే 8 మంది మీదనే అనేక రకాల ఎంక్వైరీలు అని పోయినాయి. వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు. సో కాబట్టి వీళ్ళ మీద ఇవ్వాలగానా రేపా మరుసటి రోజా మనకు తెలుసు కదా, శిక్ష అనేది తప్పకుండా నేరం రుజువైంది కదా. నేరం రుజువైంది. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పేసి కడియం శ్రీహరి పెద్దపెండాల మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఓ దగ్గర నువ్వు ఏ పార్టీలో ఉన్నానంటే నేను ఏ పార్టీలో ఉండాలో గానే ఉన్నాను, ఇంకోసారి ఏమంటాడు నేను ఏ పార్టీలో ఉన్నా స్పీకర్ని అడిగాను అంటాడు. అరే ఏం భాష అది? ఒక్కడిని గౌరవించే ముచ్చట్లేదు, రాజ్యాంగాన్ని గౌరవించేది లేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు, సుప్రీంకోర్టును గౌరవించేది, స్పీకర్ను గౌరవించేది లేదు, ఎవరిని గౌరవించలేకుండా ఇక ఆ రకంగా అహంభావంతో ముందు పోతున్నాడు. కాబట్టి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. అనుకున్నట్టు కేసీఆర్ మాకిచ్చిన ఏమంటారు దాన్ని, ఆయనను రాజకీయ సమాధి చేయాలని మాకు ఒక సందేశాన్ని ఇచ్చిండు. దాన్ని నెరవేర్చడానికి నా శాయశక్తులు ఒడ్డి గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టి తీరుతాం. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. థ్యాంక్ యూ. ఇది కడియం శ్రీహరికి సంబంధించి తాటికొండ రాజాకి సంబంధించిన వివాదము. అయితే వచ్చే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో మొత్తం మరొకసారి తెలంగాణ మొత్తం స్టేషన్ గన్పూర్ వైపు తిరిగి చూసే విధంగా అవి జరుగుతాయి. భారీ మెజార్టీ సాధిస్తాము. తెలంగాణ మళ్ళా రాబోయే ప్రభుత్వానికి ఇదొక నూతన మలుపు అవుతుందని చెప్తున్నారు. మరి ఈ ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఏందనేది మనం చూద్దాం. మరొక గెస్ట్ తోటి మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.